ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడం ఒక్కటే మార్గమని వారు స్పష్టం చేశారు. మెరుగైనటువంటి విద్యా ప్రమాణాల ద్వారానే నాణ్యమైనటువంటి విద్య అందుతుందని, మోడల్ స్కూల్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేటువంటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరేం చెప్తారు? అంటే విద్యా వ్యవస్థ తెలంగాణలో నిర్లక్ష్యం అయ్యింది అని చెప్పేసి ఇప్పటికీ ఎప్పటి నుంచో కొనసాగుతుంది, ఇది మళ్ళీ కొనసాగుతుంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా అందుకే. మీరేం చెప్తారు? అసలు ఇది అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అంటారు ప్రభుత్వాలు? అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందనేది నా దృష్టిలో చాలా చిన్న మాట. ప్రభుత్వం అనేది విద్య అనేది ఒక తీవ్ర సంక్షోభంలో ఉంది అనే మాట ఎందుకంటున్నా అంటే అభ్యాసన సామర్థ్యాలు తక్కువ, మౌలిక సదుపాయాలు చాలా తక్కువ. ఈ విషయాల్లో మనం భారతదేశంలో అట్టడుగున ఉన్నాం. అది ఇవాళ ఉన్నటువంటి దుస్థితి. అందుకని ఒక సంక్షోభంలో ఉన్నాం. అందుకని విద్యారంగంలో ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి, విద్యారంగాన్ని బాగు చేయాలి అనేటువంటి డిమాండ్ బలంగా ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మేము అనుకుంటున్నది ఏంటంటే, ఈ విద్యారంగానికి ప్రభుత్వం కొంత బాధ్యత తీసుకోవాలి. సరళీకరణ యుగంలోనేమో విద్యకు ప్రభుత్వానికి సంబంధమే లేదు, ప్రైవేట్కి వదిలేద్దామనుకున్నారు. కానీ అది ఆ లక్ష్యాలను నెరవేర్చలేదు అనేది మనకు తేలిపోయింది ఇన్నేళ్ల అనుభవంతో. కాబట్టి ప్రభుత్వమే పూనుకోవాలి. మొట్టమొదట ప్రభుత్వం కొంత నిధులు కేటాయించాలి. రెండవది ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యా సంస్థలను బాగు చేయాలి, సదుపాయాలు కల్పించాలి, సిబ్బందిని నియమించాలి. పిల్లలకు కావలసినటువంటి విద్యను మనం ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా అందించగలగాలి. అప్పుడే ఒక నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుంది. ఇవి జరగవలసిన అవసరం ఉందని చెప్పి బలంగా నమ్ముతున్నాం. దానికోసం సీరియస్గా ప్రయత్నం కూడా చేస్తున్నాం. కేజీ టు పీజీ విద్య ఉచితం అని చెప్పేసి తెలంగాణలో చాలాసార్లు అంటే గత సీఎం అన్నారు, ఈ సీఎం దీని గురించి మాట్లాడింది లేదు. దీని గురించి మీరు ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఈ కేజీ టు పీజీ విద్య అనేది ఇంకా మిగతా రాష్ట్రాల్లో కొనసాగుతుంది, ముఖ్యంగా కేరళలో. అలాంటి ఉచిత విద్య ఇక్కడ ఏమైనా అంటే వచ్చే అవకాశం ఉంటుందంటారా? వాస్తవానికి మేము ఒక విపులంగా చర్చించి, విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళందరం కలిసి విపులంగా చర్చించి ఒక వివరమైన నోట్ తయారు చేసి ఆ నోటును ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. ఆ ఇచ్చిన దాంట్లో హరగోపాల్ గారు, శాంతాసిన్హా గారు లాంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరం కలిసి దాన్ని నోటు వారికి అందజేసినాం. అందులో ఏం చేయాలి అనే దాన్ని రాసినాం కూడా. కేవలం ఫస్ట్ క్లాస్ కాదు, కేజీ నుంచి స్టార్ట్ చేయండి, ఇంగ్లీష్ కూడా నేర్పించండి, మౌలిక సదుపాయాలు బలోపేతం చేయండి, ఒక క్లాస్ రూమ్లో కనీస హంగులు ఏముండాలి అనేది కూడా మేము దాంట్లో వివరించటం జరిగింది. తర్వాత విద్యా రంగ బోధనలో ఏం జాగ్రత్తలు పాటించాలి, అనేక విషయాలు వారికి ఇచ్చినాం. అప్పుడు మేము పత్రికలకు కూడా దాన్ని విడుదల చేసినాం. ఒక నోటు ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి ఆ వెలుగులో రావాల్సిన మార్పుల కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో భాగమే ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పడ్డది. వాళ్ళు కూడా తెలంగాణ అంతా తిరుగుతూ పరిస్థితులను అధ్యయనం చేసి మంచి సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు. చాలా ముఖ్యంగా ఇవాళ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఆరుట్లలో వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి స్కూలు చాలా అద్భుతంగా ఉన్నది. అట్లాంటి మోడల్ స్కూళ్ళను, అంటే ఇది పార్షియల్ రెసిడెన్షియల్, పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటారు. స్కూల్లోనే భోజనము, సౌకర్యాలు, ఆట పాట, చదువు అన్నీ కూడా స్కూల్లో వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా మనం ప్రతి మండలానికి 1-2 మోడల్ స్కూల్స్ కనుక పెట్టగలిగితే విద్యా సంస్థలు విద్య చాలా బాగుంటుంది, అందరికి కూడా మంచి విద్య అందుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. వీటి విషయంలో ప్రభుత్వం కొంత నిర్ణయాలు చేసింది, కానీ వాటిపైన ఒక సమగ్రమైన వ్యూహంతో నిధులు కేటాయించి ప్రభుత్వం కొంత పనిచేస్తే తప్పనిసరిగా ఒక మార్పును, విప్లవాత్మకమైన మార్పును చూడగలుగుతామని నా నమ్మకం. దానికోసమే నిధులు కేటాయించాలని కూడా నేను గట్టిగా కోరుతున్నాను. సార్, ఒక్కటే క్వశ్చన్, అంటే గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ వస్తుంది, కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఉంటే విద్యార్థులు ఉండరు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఏం చేస్తే బెటర్ అంటారు? గవర్నమెంట్ స్కూలే పరిష్కారం అండి, నేను ఇంతసేపు చెప్పిన కదా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళు మాత్రమే అందరికీ విద్యను, అందరికీ సమాన విద్యను అందిస్తాయి, అందరికీ మంచి బోధన చేసే ప్రయత్నం చేస్తాయి. ఎన్ని విధాలుగా మీరు చూసినా గవర్నమెంట్ స్కూలే ఒక పరిష్కారము.
దానికోసమే మనం పూనుకోవాలి, ప్రయత్నం చేయాలి. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు జాతిపిత ఇష్యూ ఇంకా కొనసాగుతుంది అండ్ ముఖ్యంగా మీరు కూడా ఆయనతో పనిచేశారు, ఉద్యమకారులు మీరు కూడా. అయితే దీని గురించి మీరేం చెప్తారంటే ఈ జాతిపిత వివాదాన్ని వదిలేస్తే బెటర్ అంటారా, లేకపోతే ఇది ఇంకా కొనసాగించి కేసీఆర్కి ఇది అప్పచెప్తే బెటర్ అంటారా? అంటే చాలా కీలకం ఏంటంటే తెలంగాణ మాది ఉద్యమముతో సంబంధం లేదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ప్రకటించి ఇక తెలంగాణ పార్టీ పేరు నుంచే తెలంగాణ తీసేసినాక, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని వదిలేసినాక ఇంకెందుకు మాట్లాడతారండి మళ్ళీ దాని గురించి? మీ అవసరమైతే తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడేమో తెలంగాణను పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తారు. ఇది దుర్నీతి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇంత అన్యాయంగా వ్యవహరించటం, ఒక ద్వంద్వ ధోరణితో వ్యవహరించటం, రెండు నాల్కల ధోరణితో వ్యవహరించటం ఇది మంచిది కాదు. అప్పుడు ప్రజలు అడిగితేనేమో ఇంకెక్కడి తెలంగాణ అన్నారు, మీ అవసరానికి వస్తేనేమో తెలంగాణ కావాల్సి వచ్చింది. నిజంగా తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే మీ పేరేంది అనేది కాదు చర్చ చేయవలసింది. ఆ ఉద్యమ ఆకాంక్షల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి, అది మీ బాధ్యత. ఆ బాధ్యతను వదిలిపెట్టి ఈ రకంగా వ్యవహరించడం అనేది అస్సలు సమంజసం కాదు. ఈ స్వార్థ అవసరాల కోసమే తెలంగాణను వాడుకుంటామంటే అది తెలంగాణ సమాజం కూడా దాన్ని సహించాలి. అంటే ఉద్యమ పార్టీ అని చెప్తున్నారు కదా సార్, ఉద్యమ పార్టీ ఉద్యమకారులం మేము అని చెప్పేసి బీఆర్ఎస్ మొత్తం వాళ్ళు అనలేదు కదమ్మా. వాళ్ళే ఏమన్నారంటే తెలంగాణ వచ్చినాక మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇంకా మాకు ఉద్యమ రాజకీయాలతో సంబంధం లేదని వాళ్ళే ప్రకటించారు. ఈ సిట్టు విచారణ నేపథ్యంలో అదే చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు వదిలిపెట్టిండ్రు కదా, చరిత్ర మీరే వెనక్కి తీసి ఆ బయట్లు మీరే వెయ్యండి, దాన్ని చూపించండి. మీరే వెనక్కి వెళ్ళి తెలంగాణ పేరుని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్న విషయాన్ని చూపించండి. మళ్ళీ వాళ్ళు తెలంగాణ అవసరం ఏమొచ్చింది? ఉద్యమకారులకు ఏమన్నా చేసిండ్రా? ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఏమన్నా చేసిండ్రా? అప్పుడేమో తెలంగాణను వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు మీకు అవసరమైంది కాబట్టి ఇవాళ తెలంగాణ అంటే ఇది ఎట్లా కుదురుతుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి విద్యా రంగంలో ఇంకా రావాల్సిన రెవల్యూషన్ చాలా ఉంది. అది ఖచ్చితంగా ప్రభుత్వాలు పూనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. అంటే గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ అవుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా గవర్నమెంట్ విద్య మాత్రం ఖచ్చితంగా దీంట్లో అంటే పునరుద్ధరించుకొని ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని అదేవిధంగా టీచర్స్ని మౌలిక సదుపాయాల్ని ఇవన్నీ కల్పిస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది అని చెప్పి కోదండరాం చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఈ మధ్య జరుగుతున్న ఏదైతే జాతిపిత వివాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే ఉద్యమ పార్టీ మాది కాదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్గా అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మళ్ళీ ఉద్యమ పార్టీ అని ఎలా అంటారు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.